హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మరి ఈరోజు విశేషమైన రోజు కదా. ఏంటి ఇవాళ? మహాశివరాత్రి. మనము ముందుగానే చెప్పుకున్నాం ఈ నెలలో వచ్చే పండగల గురించి. అసలు మాఘమాసం అంటేనే అందరికీ గుర్తొచ్చేది ఏంటి? మహాశివరాత్రి అని. అసలు ఈ మహాశివరాత్రి రోజు విశేషం ఎంతమందికి తెలుసర్రా? మనం తిరణాలకు వెళ్దాము, చెరుకులు కొనుక్కుందాము, హాయిగా సరదాగా అంతా చూద్దాము. మరి తిరణాలు ఏ ఊరు ఉంటే ఆ ఊరు వెళ్దాము, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఊరు వెళ్ళి చూసొద్దాము, ఇలాగా అని అనుకుంటారు. కానీ అసలు విషయం అనేది ఎంతమందికి తెలుసు? కొంతమందికి మాత్రమే తెలుసు. అయితే అసలేంటి ఈ శివరాత్రి అనేది ఎలాగొచ్చింది? శివరాత్రి పేరు, శివరాత్రి రోజు ఎందుకు కలిగింది, ఎవరి వలన కలిగింది అనేది మనం కొంచెం తెలుసుకుందాం. ఒకప్పుట బ్రహ్మగారు సృష్టించాక తన సృష్టి ఎట్లా ఉందో చూద్దామని బయలుదేరాట లోక సంచారానికి. అప్పుడు ఆయనకి ఈ శేషతల్పం మీద ఉన్న ఎక్కడ క్షీరసాగరంలో మహావిష్ణువు కనిపించాట. అయితే ఏంటంటే ఎవరికైనా కాల ప్రభావం అనేది కొంత ఉంటుంది. అది అప్పుడు మనకి ఎదురుగా ఉన్నది కూడా నిజంలాగా కనపడదు మనకి. అలాగే ఆ కాల ప్రభావం వలన రజోగుణం ఉండడం వలన శ్రీహరిని లేచి నిలబడి నాకు నమస్కరించు అని అడిగాట. హరి నా కొడుకు అని అన్నట్ట. అంటే ఆ హరి అన్నట్ట, నా బొడ్డు నుంచి అంటే నా నాభి నుంచి పుట్టావు కనుక నువ్వు నా పుత్రుడు అని, నువ్వే నాకు నమస్కరించాలి అని విష్ణువు అన్నట్ట. ఇద్దరు చూడండి, నువ్వు నా పుత్రుడివి, నువ్వు నా పుత్రుడివి అని అనుకున్నారట. ఇద్దరి మధ్య కూడా వాదోపవాదాలు జరుగుతున్నాయి. అప్పుడు అంతటితో ఆగకుండా ఇద్దరు కూడా యుద్ధానికి సిద్ధమైపోయారట. ఎలాగా? హంసవాహనం ఎక్కి బ్రహ్మగారు, మరి గరుడ వాహనం ఎక్కి శ్రీహరి, ఇద్దరు కూడా. బ్రహ్మగారేమో పాశుపతాస్త్రం వేశారట, మరి ఈయనేమో మహేశ్వరాస్త్రాన్ని వేశారట. అంతేనరా, ఆ రెండే అస్త్రాలు. ఆ రెండు అస్త్రాలు కూడా ఘోరంగా ఒకదాన్నొకటి ఢీ కొట్టి వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చి, మళ్ళీ ఢీ కొట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళి ముందుకు వచ్చి, ఇంకా అదే పనిగా పెద్ద పెద్ద శబ్దాలతో, వేడి గాల్పులతో, అగ్ని జ్వాలలు పుట్టిపోయినట వాటి కలయికతో. మరి ఆ అగ్నిజ్వాలల మూలంగా లోకాలని దహించేయడం మొదలుపెట్టాయట. ఈ అకాల ప్రళయానికి ఏంటి అని ఆలోచిస్తున్న దేవతలు ఎంతో భయపడుతూ, ఈ దేవతలు ఏం చేశారంటే శివుడి వద్దకు వెళ్ళి రక్షించు శివా అని మొరపెట్టుకున్నారట. అప్పుడు శివుడు దేవతలకి అభయం ఇచ్చి వారిద్దరు యుద్ధం చేస్తున్న చోటికి వచ్చి వారిద్దరి మధ్య నిలబట్టండి. మహానలస్తంభ విభీషణాకృతి బభూవ తన్మధ్వతలే సనిష్కలః. బ్రహ్మ విష్ణు ఇద్దరు కూడా యుద్ధం ఆపి వారి అస్త్ర ప్రభావం అణచడానికి శివుడు వాళ్ళిద్దరి మధ్య ఎలా నిలబడ్డాడయ్యా అంటే ఒక భయంకరమైన అగ్ని స్తంభంలాగా మారి నిలబడ్డాట. అప్పుడు ఈ బ్రహ్మ విష్ణువులు సంధించిన అస్త్రాలు రెండు కూడా ఆ అగ్నిస్తంభంలోకి వెళ్ళి లీనమైపోయి యుద్ధం అంతటితో
ఆగిపోయిందిట. అప్పుడు ప్రపంచాన్ని కబళిస్తున్న ప్రళయం ఆగిపోయిందనమాట. మరి ఈ జగత్తంతా కూడా శాంతి కలిగింది. మరి అప్పుడు ఈ శివుడు లోకశ్రేయస్సు కోసం ఎలాగైతే అగ్నిస్తంభంలాగా ఉద్భవించాడో అదే మనకి మొట్టమొదటి శివలింగం అన్నమాట. అది ఎక్కడ ఆవిర్భవించింది తెలుసా అండి? అరుణాచలంలో ఆవిర్భవించిందిట. అందుకే ఆ స్థలాన్ని అరుణాచలంగా ప్రసిద్ధి పొందిందిట. మరి శివుడు బ్రహ్మ విష్ణువులకి ఆయన మామూలు రూపంతో అగ్నిస్తంభం నుండి వచ్చి దర్శనం ఇచ్చి ఇలా అన్నట్ట. ఎలా? దినమే తతః పుణ్యం భవిష్యతి మహత్తరం శివరాత్రిరితిఖ్యాత తిథిరేష మమ ప్రియా. అంటే ఈరోజు ఎంతో మహత్తరమైంది, పుణ్యమైంది, పుణ్యదినం. అంతేకాకుండా శివరాత్రిగా ఈరోజు పిలువబడుతుంది. ఈ తిథి అంటే నాకు చాలా ఇష్టం. నేను శివలింగాకృతి ధరించిన ఈ మాసం అత్యంత పవిత్ర మాసం అవుతుంది. అంతేకాక శివలింగం ఈ లోకానికి అందించబడిన మాఘం అన్నమాట. పుణ్యమోఘం అని నారదుడు లింగ రూపాన్ని ప్రశంసిస్తాడు. లింగం సగుణం, అంతేకాకుండా నిర్గుణం కూడా. శివరాత్రి నాడు రాత్రి 12 గంటలకి మీ యుద్ధం ఆపడానికి లింగం రూపం ధరించాను కనుక ఈ కాలాన్ని లింగోద్భవ కాలం అని అంటారన్నమాట. ఈ లింగోద్భవ కాలంలో మరి తనని తను అర్పించిన వాళ్ళు శాశ్వతంగా కైలాసంలో నివసిస్తారు. అంతేకాకుండా వారికి ఉన్న ఈతి బాధలు కూడా తొలగిపోయి చక్కగా శాంతిగా ఉంటారు అని పరమశివుడు వరం ఇచ్చాట. మరి శివరాత్రి నాడు ఏం చేయాలి? మనము ఉపాసం ఉండి శివలింగాన్ని పూజించాలి, జాగరణ చేసి లింగాన్ని అభిషేకించాలి అని శివుడు చెప్పాట. శివరాత్రి నాడు లింగం రోజంతా పూజించవచ్చంట. సూర్యోదయాన్ని నుంచి మళ్ళీ సూర్యోదయం వరకు ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చు. కానీ అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవ కాలంలో ఈశ్వరుణ్ణి పంచామృతాలతో జలధారలతో అభిషేకించండి. మీకు సర్వసుఖాలు కలుగుతాయి, సర్వశుభాలు లభిస్తాయి అని చెప్పారట. మరి శివరాత్రి నాడు ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో నదిలో కానీ సముద్రంలో కానీ నూతి దగ్గర కానీ సంకల్పపూర్వకంగా మనం స్నానం చేయాలి. ఆచమనం చేసి విభూతి తప్పకుండా పూసుకోవాలి. రుద్రాక్షలు ధరిస్తే ఇంకా మంచిది. ఆ తర్వాత మనం గణపతిని యథావిధిగా పూజించి పగలు రాత్రి కూడా షోడశోపచారాలతో పూజించాలన్నమాట. ఇవి ఎలాగ అంటే నమ్మకం చమకంతో లేకపోతే మహాన్యాసం పెట్టుకొని రుద్రాధ్యాయం వింటూ అభిషేకించాలట. మరి జలంతో పాటు నీరే కాకుండా పంచామృతాలతో, పాలతో, నెయ్యి, పంచదార, తేనె, ఆవు పెరుగుతో అభిషేకించి కొంచెం తీర్థంగా తీసుకుంటే మనకి ఆయువు పెరుగుతుంది, దరిద్రం తొలగిపోతుంది. అంతేకాకుండా అకాల మరణం కూడా ఉండదంట, మనశ్శాంతి లభిస్తుంది. మరి ఫలరసాలతో అభిషేకించిన తర్వాత నీటితో కూడా అంటే జలధారలతో కూడా అభిషేకించాలి. పసుపు కుంకాలతో
నీటితో అభిషేకిస్తే సౌభాగ్యం లభిస్తుంది. గంగా జలం అయితే మరీ మంచిది. అభిషేకం అయ్యాక తుడిచి పువ్వులతో పూజిస్తే చాలా మంచిది. శివుడికి ఎప్పుడు కూడా పసుపు పచ్చని పూలు, తెల్లని పూలు అంటే ఇష్టం. వాటితో పూజ చేస్తే మంచిదన్నమాట. ఇంకా అంతేకాకుండా శివమానస స్తోత్రం చెయ్యాలి. అంటే ఏంటి? ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రంతో అర్చన చేస్తే చాలా మంచిది. ధూపం, దీపం, నైవేద్యం ఉండి తీరాలన్నమాట. అంతేకాకుండా పంచోపచారాలు చెయ్యాలి. ఇంకా ఈ లింగోద్భవ కథని చెప్పుకోవాలి. అర్ధరాత్రి 12 గంటలకి అభిషేకం చేసిన తరువాత హారతి ఇచ్చి 12 గంటల నుంచి 3 గంటల వరకు ఈ శివపురాణం యొక్క కథలు వింటూ జాగరణ చేయాలట. ఈరోజు ఉపవాసం ఉండి పళ్ళు పాలు తినొచ్చు. మళ్ళీ మర్నాడు స్నానం చేసి దానం చేసుకోవాలి. మరి వ్రతం చేసిన వాళ్ళు పేదలకు స్వయం పాకం అన్నదానం చేస్తే సంపూర్ణ ఫలితం పొందుతారట. శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేస్తే ఎంతో మంచిది. మరి చక్కగా విన్నారు కదరా. ఈనాటి విశేషం తెలుసుకోవాలి. మళ్ళీ మన తరువాతి తరాలకు కూడా తెలియజేయాలన్నమాట. ఏ విషయాన్నైనా అర్థం తెలుసుకొని ఆచరిస్తే ఎంతో మంచిదన్నమాట. మరి అంతేనరా. చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మళ్ళీ కలుసుకుందాం. మీ గౌరీ పూర్ణ. బాయ్.